హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టాను మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఏంటి ఆపరేషన్ సింధూర్ అని అనుకుంటున్నారా? ఇది మా ఇంటి దగ్గరలో పెట్టిన వినాయకుడు అనమాట. సో ఇవాళ మనం వినాయకుడిని చూడడానికి వెళ్తున్నాము. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే మనం వినాయకుడి మండపాలను చూడడానికి వెళ్తున్నాం అనమాట. మా దగ్గరలో ఉన్న యూనిక్ వినాయకుడి మండపాల్లో మేమైతే ఫస్ట్ మా ఇంటి దగ్గర ఉన్నది స్టార్ట్ చేసాము. ఇది గాయత్రి నగర్ దగ్గర ఉంటుందన్నమాట. ఆపరేషన్ రెడ్ సింధూర్ ఆ థీమ్తో చేశారు, చాలా బాగుంది ఇది. సో ఈసారి అయితే నేను శ్రవణ్ ఆల్మోస్ట్ ఒక 30 to 40 లేదా 50 తెలీదు అన్ని వినాయకులను కవర్ చేసామన్నమాట. సో అదంతా పెద్ద వ్లాగ్ చేద్దాం అంటున్నాను కానీ కుదరలేదు, అందుకే ఇలా బిట్స్ అండ్ పీసెస్గా మినీ వ్లాగ్స్లో యాడ్ చేస్తున్నాను అనమాట. అసలు చాలా చూసాం మేము, కొన్ని అయితే క్యాప్చర్ కూడా చేయలేదు, చూసి వెళ్ళిపోయాం అంతే. అంత బాగున్నాయి కొన్ని అయితే, బట్ టైం లెక్క క్యాప్చర్ చేసుకోలేదు కొన్ని. అండ్ ఈసారి అసలు ఎన్ని యూనిక్ మండపాలు ఉన్నాయంటే నిజంగానే నేను అసలు చాలా ఎక్స్ప్లోర్ చేశాను ఇయర్ అసలు. అండ్ మీకు అందరికి కూడా చూపించాలని చెప్పి కొన్ని అయితే క్యాప్చర్ చేశాను. సో అవే ఇక్కడ యాడ్ చేస్తున్నాను, సో చూసేయండి. సో నెక్స్ట్ అయితే మేము నాంపల్లి వచ్చేసామన్నమాట. నాంపల్లిక రాజా అని చెప్పేసి ఇక్కడ వినాయకుడు అయితే చాలా బ్రైట్గా ఉన్నాడు అనమాట, చాలా బాగుంది చూడడానికి. అసలు మేము కొన్ని చూద్దామని చెప్పి వెళ్ళాము, కాకపోతే మాకు చాలా డిఫరెంట్ వినాయకుడి మండపాలు చూసే ఆపర్చునిటీ వచ్చింది. బికాస్ ఆన్ ది వేలో చాలా ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా ఆగి చూసి వెళ్ళామన్నమాట. సో మనం ఒకటి అనుకొని వెళ్తే ఇంకొకటి కూడా చూస్తామంటాం కదా, అలా చూసింది ఈ లైటింగ్ సెట్ అనమాట. ఎంత బాగుంది కదా చూడడానికి, శ్రీరాముడు అండ్ ఆంజనేయుడి థీము నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అలా వెళ్తూనే మాకు కనిపించిన వాటిలో వన్ ఆఫ్ ద వినాయకుడి మండపం అనమాట ఇది మనకు కంప్లీట్గా అసలు రోడ్ అంతా కూడా మంచిగా డెకోర్ చేశారు. అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం తెలుసు కదా, ఆ థీమ్లో వినాయకుడి మండపం అనమాట. అండ్ వినాయకుడు కూడా ఎంత బాగుంది కదా చూడడానికి, సేమ్ కథ చేయించుకున్నట్లు అసలు ఉందన్నమాట సెటప్ అంతా కూడా. ఇది జస్ట్ ఆ వేలో వెళ్తూ చూసిన వినాయకుడి మండపం అనమాట. సో ఇంకొకటి అయితే మేము ఇన్స్టాలో చూసాము, సో అక్కడికి కూడా వెళ్ళిపోయాం అనమాట. ఈ వినాయకుడి ఫేస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ సంథింగ్ స్టోరీ కూడా ఉందంట ఈ రూపానికి. నాకు తెలీదు, బికాస్ అక్కడ మేము వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు స్టోరీ కూడా పెట్టున్నారు, బట్ టైం లేక క్యాప్చర్ చేయలేదు. అండ్ ఇది కూడా మేము ఇన్స్టాలో చూసి వెళ్ళాము, వారాజిగూడ అనమాట. వారాజిగూడలో ఇంకొక 3Dది కూడా పెట్టారు కదా, అది నేను షార్ట్ పోస్ట్ చేశాను, వ్లాగ్ తీయలేదు ఆ రోజు, ఎందుకంటే ఏదో ఒకటే తీయగల
తీసుకెళ్ళాం మనం ఆ టైంలో, ఇంకా అందుకే నేను షార్టే పోస్ట్ చేశాను. సో ఇంకా వ్లాగ్ అయితే ఇలాంటివన్నీ తీసాను అనమాట. ఇంక ఇక్కడ నుంచి వెళ్తూ జస్ట్ దారిలో మాకు కనిపించింది, ఇలా డిఫరెంట్ ఉంది ఏంటి లైట్ సెట్టింగ్ అని చెప్పి ఇలా వెళ్ళాము. సో ఇక్కడ వెళ్తే ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ వినాయకుడు ఉన్నాడు అనమాట. అండ్ ఆ మండపం అంతా కూడా వినాయకుడే కనిపిస్తున్నాడు, చాలా నిండుగా ఉన్నాడు అనమాట. నాకు ఇట్లా వినాయకుడు నిండుగా ఉంటే ఇష్టం అనమాట చూడడానికి, ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ థీమ్లో ఉంటుంది కదా. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాము, ఇక్కడ మాకు ప్రసాదాలు ఇచ్చారు. లిటరల్లీ ఎక్కడికి వెళ్ళినా మంచిగా ప్రసాదాలు పెట్టారనమాట. ఇంకా మేము వచ్చేదే డిన్నర్ చేసుకుని వస్తాం కాబట్టి కొంచెం కొంచెం ప్రసాదాలు తినేసి ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా అలా అయితే ఆ రోజు డే 1 అయిపోయింది. యాక్చువల్గా మేము చాలా డేస్ వ్లాగింగ్ చేసామన్నమాట. ఇంకా అన్నీ ఒకటే వ్లాగ్స్లో వేస్తే లెంతీ అయిపోయింది కదా అని చెప్పి మేము మినీ వ్లాగ్స్ లాగా వేస్తున్నాను నేను. అండ్ ఇదైతే నెక్స్ట్ డే అనమాట. యాజ్ యూజువల్ నా లాగౌట్ అంతా అయిపోయాక డిన్నర్ చేసుకొని మేము స్టార్ట్ అయ్యాము. డైరెక్ట్గా ఖైరతాబాద్ వచ్చేసామన్నమాట. ఖైరతాబాద్ లేట్ ఐ థింక్ 10-20 అలా అయిపోయిందిలేండి. సో జస్ట్ ఖైరతాబాద్ మాత్రం చూసుకొని వెళ్దామని చెప్పొచ్చాము. ఇంకా ఖైరతాబాద్ అయితే మేము ఒక మెమరీ ఉంటుంది అనమాట. ఎవ్రీ టైం మేము వాళ్ళు పూజ చేయడం స్టార్ట్ చేసి వినాయకుడిని చేస్తారు కదా, అప్పటి నుంచి ఆ ఏరియాలో వెళ్తూ ఉంటాం కాబట్టి ప్రతిదీ నోటీస్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే వినాయకుడు ఎంత కంప్లీట్ అయ్యారు, ఇలా విగ్రహం గురించి అన్నీ చూస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్. సో అలా ఈసారి అయితే ఐ థింక్ మేము పూజ రోజు కూడా అదే గల్లీలో వెళ్ళామన్నమాట. జస్ట్ చూడ్డానికనే వెళ్ళాము ఆ రోజు. చాలా బాగా చేస్తారనమాట ఖైరతాబాద్. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మనకు టీవీలో వేస్తూ ఉంటారు కదా ఖైరతాబాద్ గురించి. సో ఖైరతాబాద్ గురించి టీవీలో చూసి మనం కూడా లైక్ విట్నెస్ చేయాలి దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి ఒకటి ఉండేది నాకు. అలా వన్ ఆఫ్ ద డ్రీమ్ అనమాట ఖైరతాబాద్ వినాయకుడిని చూడడం అనేది. హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం వల్ల సో ఇంకా మేము లేట్ నైట్ వెళ్ళాం కాబట్టి వినాయకుడిని మాత్రం కవర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ మేమైతే ఆ ముందర లైన్ వరకు వెళ్ళలేదు, జస్ట్ మనం ఇంకొక లైన్లో వెళ్ళి మధ్యలో చూసుకొని వచ్చేస్తాం కదా, అలానే వెళ్ళాము. అంత పెద్ద లైన్లో వెళ్ళి దేవుణ్ణి అసలు కూడా కనిపించరు మనకు. అందుకే నేను ఆ లైన్లో వెళ్ళడం పెద్దగా ప్రిఫర్ చేయను. బికాస్ లాస్ట్ టైం మేము వెళ్ళాము ఆ లైన్లో, కానీ నాకైతే దేవుడు ఏం కనిపించలేదు. జస్ట్ దేవుడు కిందనే ఉంటాం మనము విగ్రహం దగ్గర. ఇంకా అందుకే మేము ఈసారి ఆ లైన్లోకి వెళ్ళలేదు. ఇంకా అక్కడ మనకు ఫుల్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, నాకు స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టము. అండ్ శ్రవణ్ అయితే నన్ను ఏది కొననివ్వడు. బికాస్ ఎందుకు ఇవన్నీ కొంటావు, ఇవన్నీ నీకు చార్మినార్ దగ్గర ఇంకా తక్కువ దొరుకుతుంది కదా అని చెప్తాడనమాట. సరే చార్మినార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొనివ్వు అంటే అక్కడేమో ఎందుకు మీషోలోనో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకో ఇంకా తక్కువకి వస్తుంది, రీజనబుల్కి వస్తుంది అంటాడనమాట. సో చిన్నప్పుడేమో మా పేరెంట్స్ అలో చేసేవాళ్ళు కాదు మనం కొనుక్కుందామంటే, పెళ్ళాక డబ్బులు ఎర్న్ చేస్తున్నా కూడా కొనుక్కుందామంటే హస్బెండ్ అలో చేయట్లేదు. సో ఏం చేయలేమన్నమాట. ఒక్కోసారి నా మీద నాకే జాలేస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. ఇట్స్ ఓకే, ఆ రోజు ఏదో పని ఉన్నింది అనుకుంటా, ఇంకా అందుకే గబగబా వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ డే అనమాట ఇది నెక్స్ట్ డే రోజున మేము బేగం బజార్ వెళ్ళాము. ఆల్రెడీ బేగం బజార్లో చూసిన వినాయకుడిలో వీడియో నేను అప్లోడ్ చేశాను. మా ఫ్రెండ్స్ వచ్చారని వాళ్ళ కోసమని మేము మళ్ళీ వెళ్ళాం అనమాట. ఇదైతే కంప్లీట్గా బైక్స్ ఒక దగ్గర పెట్టేసి ఇంకా తిరగడమే అనమాట. మంచిగా అదంతా తిరిగేసి ఇంకా ట్యాంక్ బండ్ సైడ్ వచ్చాము. ఖైరతాబాద్ వెళ్దామని చెప్పేసి. కాకపోతే ఖైరతాబాద్ క్లోజ్ ఉందంట, ఆ రోజు త్వరగా క్లోజ్ చేశారంట. నెక్స్ట్ డే నిమజ్జనం ఏదో ఉంది అని చెప్పేసి. సో ఇంకా మేము అట్లీస్ట్ ట్యాంక్ బండ్ అన్నా కవర్ చేస్తున్నాం కదా అని చెప్పి ట్యాంక్ బండ్ సైడ్ వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 1:30 అనుకుంటా టైము. అసలు అలా ఎలా అనిపిస్తుంది చెప్పండి 1:30 అని చెప్పి. రోడ్డు మీద ఎంత జనాలు ఉన్నారంటే, చిన్న చిన్న వినాయకుడి విగ్రహాలకు కూడా మంచిగా వాళ్ళు టెంపోలు లేదంటే పెద్ద లారీలు తస్కర్లు పెట్టుకొని జనాలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో నేనైతే ఇది ఎప్పుడూ చూడలేదన్నమాట. ఆఫ్టర్ కమింగ్ టు హైదరాబాద్ మాత్రమే ఇవన్నీ నేను చూస్తున్నాను. బికాస్ మా సైడ్ ఇలా చేయరు, పెద్ద వినాయకుళ్ళకి మాత్రమే బాగా గ్రాండ్గా చేస్తారనమాట. ఇక్కడ చిన్న వినాయకుడిని పెట్టుకొని ఒక టెంపోలో ఒక 10 మంది డ్యాన్స్లు వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. అసలు ఆ రోజు అయితే మొత్తం ట్యాంక్ బండ్ నిమజ్జనాలే అనమాట. ఐ థింక్ 9th డే అనుకుంటా ఆ రోజు ఫుల్ నిమజ్జనాలు. బై 2 o'clock కూడా ఇంత నిమజ్జనాల కోసం జనాలు ఉన్నారు. ఇంత ట్రాఫిక్ ఉందంటే అసలు నిజంగా అసలు జనాలు ఓపిక మెచ్చుకోవాలి. అండ్ ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇంకా ఉంటారు కదా కొంతమంది సో వాళ్ళని కవర్ చేయడానికి పాపం పోలీసులు చాలా కష్టపడ్డారు. సో ఇప్పుడు ఇలా ఫెస్టివల్స్ ఇలాంటివి ఉన్నప్పుడు నిజంగానే మనము ఫ్రంట్ అండ్ వర్కర్స్ని అప్రిషియేట్ చేయాలి. లైక్ పోలీసులు, మున్సిపాలిటీ వాళ్ళు, అండ్ వీళ్ళని నిజంగానే అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే పోలీసులు డే అండ్ నైట్ ఉండి ఎక్కడ గొడవలు జరగకుండా అల్లర్లు జరగకుండా అసలు ఎంత మంచిగా ఆపరేట్ చేస్తున్నారు అంటే ఫెస్టివల్ అంటే మన కోసమే కదా పీస్ఫుల్గా జరగాలి ఫెస్టివల్, జనాలందరూ ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి నిజంగా వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఫ్రంట్ అండ్ వర్కర్స్ మనం తిని పడేసిన చెత్త చెదారాన్ని వాళ్ళు ఎలాంటి హెసిటేట్ అవ్వకుండా మంచిగా
నీట్గా క్లీన్ చేసి నెక్స్ట్ డేకి మళ్ళీ రోడ్లన్నీ నీట్గా ఉండేలాగా అండ్ వినాయకుడు మండపాలన్నీ నీట్గా ఉండేలాగా చూసుకుంటున్నారు. సో వీ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ అనమాట. నాకు ఎందుకు అనిపించింది చెప్పాలని, బికాస్ నేను ఎక్కడ చూసినా కూడా బై 2:30 వెళ్తున్నాం కదా, పాపం క్లీనింగ్ చేసుకుంటున్నారనమాట పాపం మున్సిపాలిటీ వాళ్ళందరూ. మనం ఎంత మెస్ చేసినా కూడా వాళ్ళు నీట్గా రోడ్స్ అన్ని క్లీన్ చేసి పెడుతున్నారు ఈ ఫెస్టివల్ టైంలో. సో అలాంటి వాళ్ళకు థ్యాంక్స్ చెప్పడం తప్పని నాకైతే అనిపించలేదు. అండ్ మేమైతే ఈసారి వినాయకుడిని పెట్టుకోలేకపోయినా కూడా దేవుడు మాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చాడనమాట. ఆల్మోస్ట్ మేము ఒక 40-50 వినాయకుడి మండపాలను కవర్ చేసి ఉంటాం అనమాట ఈ ఇయర్. ఈసారి ఐ థింక్ ఎక్కువ వినాయకుళ్ళని చూసామనిపించింది నాకు. లాస్ట్ టైం నేను షిఫ్ట్ డిఫరెంట్ ఉండడం వల్ల అసలు కుదరలేదు. ఈసారి మంచిగా షిఫ్ట్ మారిపోయింది, దేవుడు మంచి జాబ్ ఇచ్చాడు. సో ప్రశాంతంగా లైఫ్ ఉంది కాబట్టి, ఇంకా లాగౌట్ కూడా అయిపోయింది కాబట్టి మేము ఇలా వినాయకుళ్ళని చూడడానికైతే లిటరలీ ఎవ్రీడే వెళ్ళామన్నమాట. సో అలా మేమైతే ఈసారి వినాయకుడి ఫెస్టివల్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా అవన్నీ చూసుకొని ఇంటికి రిటర్న్ అయ్యేటప్పటికి మార్నింగ్ 3 అయిందనమాట. అసలు 3 o'clockకి కూడా జనాలు ఎంతమంది ఉన్నారంటే రోడ్ల మీద అంతమంది ఉన్నారు. ఇంకా నెక్స్ట్ డే మాకు ఇద్దరికి ఆఫీసులు ఉన్నాయి కాబట్టి శ్రవణ్ నువ్వేం లేవక మార్నింగ్ రెస్ట్ తీసుకో, ఆఫీస్ లాగిన్ అవ్వాలి కదా అని చెప్పాడు. ఇంకా నేను కూడా ఆ రోజు సరేలే ఇంక ఎస్కేప్ అయిపోయాం నెక్స్ట్ డే కుకింగ్ అనుకున్నాను. సో మీకు కానీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ బాయ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో.